నమస్తే. విమెన్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత అంత ఎక్కువగా కనిపించే క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్. బట్ మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయలేము. బట్ సర్వికల్ క్యాన్సర్ లాంటివి మనం ప్రివెంట్ చేయడం కూడా సాధ్యమవుతుంది. సో, ఇప్పుడు మనకి సర్వికల్ క్యాన్సర్ రిలేటెడ్ వీక్, మంత్ ఇదంతా నడుస్తుంది కాబట్టి స్పెషల్‌గా అసలు ఈ సర్వికల్ క్యాన్సర్‌ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఒకవేళ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం. సో, అమరు హాస్పిటల్‌కి చెందిన సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ గారితో ఇప్పుడున్నాను. ఆయన్ని అడిగి సర్వికల్ క్యాన్సర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, యూ నో వెరీ వెల్ దట్ మీకు రోజు పేషెంట్స్ వస్తూనే ఉంటున్నారు. ఈ సర్వికల్ క్యాన్సర్ గురించి ఎంతగా అవేర్‌నెస్ క్రియేట్ చేసినా కూడా ఇప్పటికీ కూడా దాని గురించిన పూర్తి వివరాలు ఎవరికీ తెలీదు. చాలా మిత్స్ ఉన్నాయి దాని చుట్టూతా. ఈ క్రమంలో అసలు యాక్చువల్లీ సర్వికల్ క్యాన్సర్ అంటే బేసికల్లీ అంటే ఏంటి? అంటే ఇది మగవాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉందా? ఐ మీన్ క్యారియర్స్‌గా ఉండే అవకాశం ఉందా? సో, ఇలాంటివి కొన్ని బేసిక్ విషయాలు చెప్పండి సార్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారానికి వచ్చేటటువంటి క్యాన్సర్ అమ్మా. సో ఇది మెయిన్గా ఫీమేల్స్కే వస్తుంది. ఇది హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల ఈ క్యాన్సర్ రావటం అనేది జరుగుతుంది. అయితే వైరస్ ఉన్న అంతమందికి క్యాన్సర్ రాదు. ఒక 100 మందికి వైరస్ ఇన్ఫెక్ట్ అయితే అందులో కేవలం 0.1%కి మాత్రమే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మేల్స్కి ఇదే వైరస్ పెనైల్ క్యాన్సర్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ క్యారియర్స్గా మాత్రం ఉండొచ్చు. సో మ్యారేజ్ తర్వాత ఫస్ట్ ఇంటర్కోర్సెస్ తర్వాత మేల్స్ నుంచి ఫీమేల్స్కి ఈ వైరస్ అన్నది ఒకరి నుంచి ఒకరికి పాకటం వల్ల వీళ్ళకు కూడా ఆ వైరస్ ఎఫెక్ట్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్యాన్సర్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఈ మధ్య కాలంలో ఈ క్యాన్సర్ నివారించడానికి హెచ్పివి వ్యాక్సినేషన్స్ కూడా వచ్చాయి. ఈ వ్యాక్సినేషన్స్ మేము బోత్ మేల్స్ అండ్ యంగ్ మేల్స్ అండ్ యంగ్ ఫీమేల్స్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, మేల్స్‌కి కూడా ఇస్తున్నారా సార్? ఇస్తున్నారు. అంటే యాక్చువల్లీ వ్యాక్సిన్ ఎప్పటి నుంచి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఇవ్వచ్చు? మేల్స్‌లో కానీ, ఫీమేల్స్‌లో కానీ? ఐడియల్ టైం అంటే 9 to 13 ఇయర్స్ అమ్మ ఫీమేల్స్లో. మేల్స్లో కూడా అదే 9 to 13 ఇయర్స్. సో యూజువల్గా ఏం చేస్తుంటే బిఫోర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడు ఇచ్చినా ఇది పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత కనుక ఇస్తే దానివల్ల ఉపయోగం ఉండదా? అలా కదా, అంటే వైరస్ మనకు ఎఫెక్ట్ కానప్పుడు వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంటుంది. వైరస్ ఆల్రెడీ మనకు ఎఫెక్ట్ అయితే ఉపయోగం ఉండదు. కాబట్టి ఇంకో మెథడ్ ఏంటంటే ముందే ఎఫెక్ట్ అయిందా లేదా అన్న టెస్ట్ చేసుకొని ఇవ్వచ్చు. ఏ ఏజ్లో అయినా ఇవ్వచ్చు, వైరస్ కనుక ఇన్ఫెక్ట్ కాలేదనుకో. కానీ ఇది చాలా హైలీ ప్రివెలెంట్ వైరస్ అనమాట, చాలా మందికి ఉంటుంది. సో యూజువల్గా టీనేజెస్లో అలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ టీనేజ్ కంటే ముందే వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల మోర్ ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు జనరల్‌గా మీరు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అని అన్నారు కదా! సో, జనరల్‌గా అప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా! నార్మల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అదర్ ఎస్‌టిఐస్ కావచ్చు. అలాంటి వాళ్ళలో ఈ సర్వికల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఏమైనా ఎక్కువ ఉంటుందా? అవునండి. సో ఇమ్యూనో కాంప్రమైజ్డ్, తర్వాత పూర్ మెన్స్ట్రువల్ హైజీన్, నెంబర్ ఆఫ్ బర్త్స్, ఎక్కువ మంది పిల్లలు ఉండటము, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండటము, ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే యాక్చువల్లీ నా మెయిన్ డౌట్ ఏంటంటే సార్, జనరల్‌గా ఇప్పుడు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఈవెన్ మేల్స్‌లో మీరన్నట్టుగా ఇన్ఫెక్షన్స్ కావచ్చు, పదం గుర్తు రావట్లేదు నాకు. అవి వచ్చిన వాళ్ళలో కనుక రికరెంట్‌గా గనక వస్తే వాళ్ళకి సర్వికల్ క్యాన్సర్ అంటే ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. అవును, పెరుగుతుంది. అంటే ఇప్పుడు అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా దీనికి లీడ్ చేయొచ్చా? లైక్ హెచ్ఎస్‌వి లాంటివి? లేదమ్మా, సర్వైకల్ క్యాన్సర్ అన్నది ఈజ్ రిలేటెడ్ టు హెచ్పివి వ్యాక్సినేషన్. హెచ్ఎస్వి ఏమంటే కోమార్బిడ్, అంటే అది వచ్చినప్పుడు ఇది కూడా రావటం వల్ల తర్వాత కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్ 98% ఈజ్ కాజ్డ్ బై హెచ్పివి వైరస్. ఓకే. ఇప్పుడు ఫీమేల్స్‌లో అయితే సింప్టమ్స్ కనిపిస్తాయి. ఓకే. సర్వికల్ క్యాన్సర్ వచ్చినా, ఈవెన్ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా సింప్టమ్స్ కనిపిస్తాయి. మీరన్నారు వాళ్ళు క్యారియర్స్‌గా ఉండొచ్చు. అంటే లైక్ హస్బెండ్ నుంచి వైఫ్‌కి వచ్చినప్పుడు వాళ్ళు క్యారియర్స్‌గా ఉన్నప్పుడు వాళ్ళలో సింప్టమ్స్ ఉండవు కదా! సో, అది ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి మళ్ళీ? సింప్టమ్స్ రానప్పుడు క్యాన్సర్ ఉందా లేదా కనుక్కునే విధానాన్ని మనము స్క్రీనింగ్ అంటామమ్మా. ఇప్పుడు మనకు ప్యాప్ స్మియర్ చేస్తాం. అంటే ప్యాప్ స్మియర్ వల్ల ఒక 10 సంవత్సరాల ముందనే
క్యాన్సర్ ఉందా లేదా మనం డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఒక 30 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి పాప్స్మియర్ చేయించుకోవాలి ఫీమేల్స్ అందరూ. సో 2 సార్లు కాన్సిక్యూటివ్ పాప్స్మియర్ నెగిటివ్ అయితే 5 ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి. ఒకవేళ పాజిటివ్ అయితే ఆ పాప్స్మియర్లో పాజిటివ్ రిజల్ట్ని బట్టి గైడ్ లైన్స్ ప్రకారంగా కేవలం అది మాత్రమే తీసేయటమా లేకపోతే గర్భసంచి తీసేయటమా అన్నది డిసైడ్ చేస్తారు. సో సిమ్టమ్స్ రాకముందు ముందే కనపట్టే విధానాన్ని మనం స్క్రీనింగ్ అంటాము. సర్వైకల్ క్యాన్సర్ను ఈ స్క్రీనింగ్ పాప్స్మియర్ ద్వారా చేస్తాం. మగవాళ్ళలో అయితే కనుక్కోవడానికి ఎట్లా మరి? అదే మగవాళ్ళలో యూజువల్ గా పెనైల్ క్యాన్సర్స్ ఇవన్నీ మనకు ప్రొలిఫరేటివ్ గ్రోత్ బయటనే కనపడుతుంటాయి. యానల్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి బయటనే కనపడుతుంటాయి. ఓకే, కాబట్టి అప్పుడు ఇంకా తెలుసుకో- ఆటోమేటిక్ గా మనం తెలుసుకో. టెస్ట్ కి డాక్టర్ దగ్గరికి వెళ్తారు కాబట్టి తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని అంటే ఈ మధ్య కాలంలో ఒక కాంట్రవర్సీ అనలేను, ఒక రకమైన కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. లైక్ సర్వికల్ క్యాన్సర్ అనేవి 2 రకాలు ఉంటాయి. అంటే ఏదర్ సెక్సువల్ యాక్టివిటీ వల్ల రావచ్చు, లేకున్నా కూడా రావచ్చు అనేది ఒకవైపు. ఇంకొకటేమో కంపల్సరీ సెక్సువల్ యాక్టివిటీ ద్వారానే వస్తుంది కాబట్టి వాళ్ళకి సర్వికల్ క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళు కంపల్సరీ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నట్టే. అంటే వాళ్ళ పర్సనాలిటీని జడ్జ్ చేయడము అట్లాంటిది 2 రకాలుగా ఒక కన్ఫ్యూజన్స్ సమాజంలో అది నడుస్తున్నాయి మిత్ సార్. అమ్మా. సర్వైకల్ క్యాన్సర్ ఉన్నంత మాత్రాన మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండటం మిత్. ఇది కామన్ కోల్డ్ లాగా. ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ హెచ్పివి వైరస్ అన్నది కామన్ కోల్డ్ లాంటి వైరస్. సో చాలా మందికి ఉంటుంది. చాలా కొద్ది మందిలో అది ఎఫెక్ట్ అయ్యి సర్వైకల్ క్యాన్సర్ లాగా ఉంటుంది. కాబట్టి కామన్ కోల్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఏదో చేసినట్టు కాదు కదా. అలాగే హెచ్పివి వైరస్ ఇన్ఫెక్ట్ అయినంత మాత్రాన, సర్వైకల్ క్యాన్సర్ ఇన్ఫెక్ట్ అయిన మాత్రాన మీకు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారనటం చాలా తప్పు. అదొక అపోహ. ఇది ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా మీరు రోడ్డు మీద పోతున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆపోజిట్గా వెళ్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. అంత మాత్రాన యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ ఆపోజిట్ వేలో పోయినట్టు కాదు కదా. Yes. మీరు రెగ్యులర్గా రోడ్డు మీద అన్ని రూల్స్ పాటిస్తున్నా కానీ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా అలాగే. మామూలుగానే క్యాన్సర్ రాగానే ఇమీడియట్ గా సిమ్టమ్స్ కనిపించవు కదా సార్. మరి సర్వికల్ క్యాన్సర్ ఓకే, వాళ్ళు రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవడం దట్స్ ఓకే ఫైన్. ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉందనుకోండి వాళ్ళకి, అంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? అంటే యూజువల్గా వీళ్ళ నుంచి సిమ్టమ్స్ నేను అడిగేది ఎవరి నుంచి? పేషెంట్ తరపు నుంచి నాకు ఏదైనా వచ్చిందేమో అని వాళ్ళు ఎట్లా డౌట్? యూజువల్ కంప్లైంట్స్ ఏంటి అంటమ్మా, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, కలిసిన తర్వాత బ్లడ్ రావటం, తర్వాత ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్, నెల మధ్యలో బ్లీడింగ్ రావటం, ఎక్సెసివ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ రావటము, తర్వాత పోస్ట్ మెనోపాజల్గా ఆల్రెడీ నెలసరిలో వచ్చి ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ రావటము, తెల్లమైల్ అంటే వైట్ డిశ్చార్జ్ కావటము, ఇవన్నీ కూడా బేసిక్ కంప్లైంట్స్. ఈ కంప్లైంట్స్ తర్వాత గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు టిపికల్గా చూసి పాప్స్మియర్ చేసిన తర్వాత ఏ విషయం అన్నది తెలుస్తుంది. ఓకే, మామూలుగా సిమ్టమ్స్ వేరే వాటికి కూడా ఉండొచ్చు. వాటిల్లో ఈ సిమ్టమ్స్ తో ప్రెజెంట్ చేస్తుంది. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బయాప్సీ చేసిన తర్వాత మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. యూజువల్ సిమ్టమ్స్ అయితే ఇవి. ఓకే, ఇలా ఉన్నాయంటే నెగ్లెక్ట్ చేయొద్దు. వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు వన్స్ ఒకవేళ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, బయాప్సీలో కూడా పాజిటివ్ వచ్చింది అనుకోండి, అంటే ట్రీట్మెంట్, మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే గైనకాలజిస్ట్లే ట్రీట్మెంట్ ఇస్తారా? ఫస్ట్ వచ్చిన తర్వాత స్టేజింగ్ చేస్తామమ్మా. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. స్టేజ్ 1లో యూజువల్ గా సర్జరీస్ చేస్తాం. సర్జరీ అంటే ఇంకా హిస్టెక్టమీ. దాన్ని టెక్నిక్స్ ఉంటాయి. మాడిఫైడ్ రాడికల్ హిస్టెక్టమీ అంటే సింపుల్ హిస్టెక్టమీ, రాడికల్ హిస్టెక్టమీ విత్ పెల్విక్ నోడ్ డిసెక్షన్ అని ఉంటాయి. మీ స్టేజ్ ఇంకా స్టేజ్ 1లో కూడా 1A, 1B, 1Aలో 1A1, 1A2, 1Bలో 1B1, 1B2 ఉంటుంది. ప్రతి ఒక్క స్టేజ్కి ఆ స్టేజ్కి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. అది సర్జన్ చెప్తారు. యూజువల్గా సర్జికల్ ఆంకాలజిస్ట్ స్టేజ్ 1 డీల్ చేస్తారు. స్టేజ్ 2లో కొన్ని క్యాన్సర్లను కేవలం సర్జరీతో డీల్ చేస్తారు. కొన్ని క్యాన్సర్ని రేడియేషన్తో కూడా డీల్ చేస్తారు. స్టేజ్ 3లో మొత్తం అన్ని క్యాన్సర్లు కూడా రేడియేషన్తోనే క్యూర్ అయ్యేటట్టు చూస్తారు. స్టేజ్ 4లో రేడియేషన్ విత్ కీమోథెరపీ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, బట్ హిస్టెక్టమీ అయితే కంపల్సరీ అవసరం అవుతుందంటారా? ఓన్లీ స్టేజ్ 1లో హిస్టెక్టమీ చేస్తామండి. స్టేజ్ 2లో కొంతమంది హిస్టెక్టమీ లేకుండా కేవలం రేడియేషన్ తోనే క్యూర్ చేయడానికి ట్రై చేస్తాం. హిస్టెక్టమీ చేస్తే మళ్ళీ ఇంకా అదొక హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు వన్స్ వీళ్ళకి సర్వికల్ క్యాన్సర్ వస్తే గనక పేషెంట్స్ కి ఆఫ్టర్ ట్రీట్మెంట్ పిల్లలు కనడానికి దానికి ఉండదండి. ఉండదా? ఉండదు.
ఇంకా వాళ్ళు కనలేరు, ఇన్ఫర్టైల్ అన్నట్టే. ఇంకా వాళ్ళు అంటే ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళకి ఇన్ఫర్టైల్ అయిపోతారా? ఇన్ఫర్టైల్ అయిపోతారండి ట్రీట్మెంట్ వల్ల. హిస్టెక్టమీ చేయకపోయినా కూడా అవుతారు. హిస్టెక్టమీ చేయకపోయినా అవుతారు. రేడియేషన్ వల్ల కూడా అవి ఓవరీస్ మీద ఎఫెక్ట్ చేసి ఇన్ఫర్టైల్ అయిపోతారు. ఓకే. యూజువల్గా ఇది పోస్ట్ చిల్డ్రనే వస్తుందండి. నల్లి ప్యారస్ ఉమెన్లో సర్వైకల్ క్యాన్సర్ చాలా రేర్. ఓకే. కాబట్టి అప్పుడు ఇంకా పిల్లలది అంత ఇది ఉండదు. సో ఇప్పుడు ఒకవేళ ఓవరాల్గా ప్రివెంట్ చేయాలంటే ఓకే, వ్యాక్సిన్ ఈజ్ ద వన్ ఆప్షన్ మీరు చెప్పింది. ఒక వ్యాక్సిన్ ఒకటే కాకుండా ఇంకా ఓవరాల్గా ప్రివెంట్ చేయాలి, సర్వికల్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలి అంటే ఎట్లాంటి ప్రికాషన్స్? మెన్స్ట్రువల్ హైజీన్ అండి. బేసికల్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువ రూరల్ ఇండియాలో ఎక్కువ ప్రివేలెంట్ ఉంటుంది. మెన్స్ట్రువల్ ఇంకా మనకు ఈ శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ కూడా లేని ఊర్లు చాలా ఉన్నాయి. ప్రాపర్ మెన్స్ట్రువల్ హైజీన్ అండ్ కల్చరల్ అవేకనింగ్. ఏదైనా యూజువల్గా ఏం చేస్తారంటే ఉమెన్ ఇటువంటి సమస్యలు బయటికి చెప్పుకోకపోవటం వల్ల చాలా సివియర్ అయ్యేదాకా కనిపెట్టడానికి ఇబ్బంది అవుతుంది. కల్చరల్ అవేకనింగ్ అంటే అందరికీ అవేర్నెస్, డిసీజ్ అవేర్నెస్ అండ్ మెన్స్ట్రువల్ హైజీన్ అన్నవి టూ ఇంపార్టెంట్ మెథడ్స్ టు డిక్రీజ్ ద డిసీజ్ ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ ఇన్ ద కంట్రీ. ఓకే. ఇప్పుడు ఈ శానిటరీ ప్యాడ్స్ కూడా వాడడం వల్ల ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి, యూటరైన్ క్యాన్సర్స్, సర్వికల్ క్యాన్సర్స్ అనేది ఒకటి ఉంది కదా, దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? అట్లాంటిది ఏం లేదండి. శానిటరీ ప్యాడ్స్ వల్ల క్యాన్సర్ రావటం అన్నది ఏమీ లేదు. సో నో ఇష్యూ No దానివల్ల issues. అంటారు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.